మరి కాసేపట్లో జిఎస్ఎల్వి F-16 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిసార్ శాటిలైట్ ను నింగిలోకి తీసుకెళ్లనుంది. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపడుతున్న ప్రయోగం కావడంతో దేశాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ప్రపంచంలోనే అత్యంత పేరున్న సంస్థల్లో, అంతరిక్ష పరిశోధన సంస్థల్లో అమెరికాకు చెందిన నాసా, ఇండియాకు చెందిన ఇస్రో, ఈ రెండు కూడా ప్రధానమైనవి. ఈ నాసా, ఇస్రో కలిసి నిసార్ శాటిలైట్ని రూపొందించాయి. దాదాపు ఇప్పటి వరకు జిఎస్ఎల్వి సిరీస్లో 18 రాకెట్లని ఇస్రో ప్రయోగించింది. అందులో ఇప్పుడు ఇది 17 రాకెట్లు పూర్తయ్యాయి. ఇది 18వ ప్రయోగం. మొత్తం మీరు చూస్తే 18వ ప్రయోగం విజయవంతం అవుతుందని నాసా, ఇస్రో రెండు సంస్థలు, శాస్త్రవేత్తలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అమెరికా, నాసాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఈ శ్రేయర్కోటకు చేరుకున్నారు. ఈ నిసార్ శాటిలైట్ చాలా అంటే ఈ ప్రయోగం ఎలా ఉండబోతుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇది అత్యంత ఖరీదైనదే కాదు, చాలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. దీని భూమికి 747 కిలోమీటర్ల ఎత్తులోని అనువర్తిత కక్షలోకి ఈ జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రవేశపెట్టబోతుంది. దీని బరువు 2392 కిలోలు. నిసార్ శాటిలైట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి పరికరాలని అమర్చారు. నిసార్ భూమిపై అన్ని ప్రాంతాలని కూడా కేవలం 12 రోజులకు ఒకసారి పరిశీలించగలదు. 97 నిమిషాల వ్యవధిలోనే భూమిని చుట్టేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. నిసార్ నిర్దేశిత కక్షలోకి చేరాక 90 రోజుల తర్వాత నుంచి కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. ఇస్రో అనేది 2008లో చంద్రయాన్-1 ప్రయోగం చేపట్టింది. 2009లో రీశాట్-2 శాటిలైట్ని నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెంటిలోని కూడా సార్ పరికరాలు ఉన్నాయి. ఆ సార్ పరికరాల సాంకేతిక ఇస్రోకి ఉంది కాబట్టి అందులోనూ ఇస్రో అనేది చాలా తక్కువ ఖర్చుతోటి పెద్ద పెద్ద ప్రయోగాలు చేపట్టగల సంస్థగా ప్రపంచంలో గుర్తింపు సాధించింది. దీంతో ఇస్రోని కలుపుకొని నాసా ఈ శాటిలైట్ని రూపొందించి నింగిలోకి పంపే బాధ్యతలను చేపట్టడం జరిగింది. మొత్తం మీద ఈ ప్రయోగంతో అమెరికా, ఇండియా సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా బలిష్టమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ శాటిలైట్ విపత్తుల్ని గతంలో కంటే త్వరగా కూడా పసిగట్టగలుగుతుంది. వంతెనలు, పెద్దపాటి కట్టడాలు, నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా ఏదైనా చిన్న కదలికలు కనిపించినా మొదటిసారి తీసిన ఫోటోకి, మళ్ళా తీసిన ఫోటోకి, చిత్రాలకి, ఛాయాచిత్రాలకి ఏదైనా తేడా ఉంటే వెంటనే దాన్ని భూమికి చేరుతుంది ఆ సమాచారం. సునామీ తుఫాన్లు, మంచు తుఫాన్లు, అగ్నిపర్వతాలు, మంచు కొండలు, కొండ చర్యల కదలికలను కూడా ఇట్టే పసిగట్టగలదు. దీనివల్ల పెద్ద పెద్ద ఉపద్రవాల్ని, పెద్ద పెద్ద ప్రమాదాలని ముందుగానే అంచనా వేసి పెనుముప్పుల నుంచి మానవాళి తప్పించుకునే అవకాశం ఉంది. ప్రపంచం మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఈ భూమి కదలికలు, భూమిపైన ప్రతి కదలికల్ని కూడా ఒక డేగ కన్నులాగా కనిపెట్టి ఉండే పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ ఒక్క రోజులోనే 80 టెరాబైట్ల డేటాని ఇది వెలువరిస్తుంది. అంటే ఒక్క రోజులో 512 గిగాబైట్ల సామర్థ్యం ఉండే 150 హార్డ్ డ్రైవ్లని నింపుతుంది. డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, పంపిణీ వంటివి క్లౌడ్ ద్వారా సాగిస్తుంది. ఈ డేటాని ఎవరైనా కూడా ఉచితంగా పొందే అవకాశాలు రాబోతున్నాయి భవిష్యత్తులో. అలాగే అత్యంత బరువైన శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లేందుకు జిఎస్ఎల్వి రాకెట్లని ఇస్రో తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా దాదాపు 17 జిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు జరిగాయి. దీనిలో 11 ప్రయోగాలు ఘన విజయవంతమయ్యాయి. ఇది ప్రస్తుతం జరుగుతుంది 18వ విజయం. ఇస్రో చరిత్రలో ఈ జిఎస్ఎల్వి సిరీస్లో 12వ విజయం రాబోతుంది. ఖచ్చితంగా ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందని ఇస్రో వర్గాలు, శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. చిన్నపాటి 1 సెంటీమీటర్లో ఉన్న కదలికల్ని కూడా ఎప్పటికప్పుడు ఛాయాచిత్రాల ద్వారా భూమికి చేరవేయనుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాకిర్ మణితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.